హలో మావ నమస్తే. మన వాళ్ళకి చాలా ఓపిక తక్కువ ఉంటది. ఎట్లంటే ఇన్స్టెంట్‌గా అయిపోవాలి. అట్లనే యూట్యూబ్ షార్ట్స్ ఏమో ఫుల్ వీడియో చూడడమే మానేసినారు. అయితే ఈ కథ ఇను మావ. నీవు నమ్మిన చిన్న విషయాలు కూడా గొప్ప మార్పులు తీసుకొస్తాయి. ఓపిక, నమ్మకం ఉంటే చాలు అద్భుతాలు జరుగుతాయి. నీకు ఒక స్టోరీ చెప్తా. ఒక చిన్న గ్రామం. సీత అనే ఒక అమ్మాయి ఉండేది. సీతకు తన తాత ఇచ్చిన ఒక మాయా గింజ ఉండేది. ఈ గింజను జాగ్రత్తగా చూసుకో. ఇది నీకు సరైన సమయంలో సహాయం చేస్తుందని తాత చెప్పాడు. సీత ఆ గింజను ఎప్పుడు తన జేబులోనే పెట్టుకుని ఉండేది. తను పెద్దదయ్యే వరకు ఆ గింజని మాత్రం పోగొట్టుకోలే. ఒక రోజు గ్రామంలో పంటలన్నీ వాడిపోయాయి. కరువు వచ్చేసింది. అందరూ చింతించారు. సీత అప్పుడే తన దగ్గర ఉన్న ఒక గింజ గురించి గుర్తు చేసుకొని దాన్ని ఒక పొలంలో నాటింది. రాత్రంతా గాలి, వర్షం గట్టిగా వచ్చాయి. ఉదయానికి ఆ గింజ నాటిన చోట ఒక పెద్ద చెట్టు పెరిగింది. దాని కాయలు బంగారంలా మెరిశాయి. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ కాయలు బంగారం కాదు, అవి తినదగిన పండ్లు. ప్రతి పండు తిన్నవారికి ఆరోగ్యం, ఆనందం ఇచ్చాయి. సీత గింజ వల్ల గ్రామం మళ్ళీ సంతోషంగా మారింది. కరువు వెళ్ళిపోయింది. స్టోరీ బట్టి నీకేమైంది? ఓపిక ఉండాలా, నమ్మకం ఉండాలా ఆ గింజ పట్ల. ఏమా తాతయ్య నీ ఆస్తులేరా అంటే గింజలు ఇచ్చిన ఆయన పారేసినావంటే ఇట్స్ నాట్ వర్క్, జస్ట్ వెయిట్, ఇట్స్ వర్క్.